తెలంగాణ గుండుసున్న చుట్టారే, ఒక నేషనల్ పాయింట్ లేదే, ఇంకా ఏం మాట్లాడతారండి? కోచ్ ఫ్యాక్టరీ స్కేల్ డౌన్ చేశారే, బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ పక్కన పడదొబ్బారే, ఐటీఏఆర్ 2012-13లో కాంగ్రెస్ ప్రభుత్వం కన్సల్ట్ చేస్తే దాన్ని చెత్తబొట్లో పడేశారే, నీటిపారుదల కృష్ణా జలాల విషయంలో మోసం చేశారే, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి చిచ్చు పెట్టిన దుర్మార్గులైన పాలకులు మీరు కాదా అని నేను అడుగుతున్నాను. మాకు మిగిలిన జలాల్లో న్యాయం చేయండి మహానుభావుని ఆంధ్రప్రదేశ్. దయచేసి ప్రతి రైతు వినండి. ఇవాళ కిసాన్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటికి అన్యాయం జరుగుతుందని మనం అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్ చేస్తే, కేంద్రంలోని ఆదాని గారి ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మన 2 తెలుగు రాష్ట్రాలకు వ్యతిరేకంగా అఫిడవిట్ వేసింది. దమ్ముదా కాదని చెప్పే ఒక్కడికన్నా దమ్ముదా మీకు కాదని ఎక్కువ సిగ్గుండాలా సమర్థించడానికి. అది మానేసి ఇప్పుడు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి జీవో ఇచ్చిన మోడీ గారు, మీరు కొట్టుకు చచ్చే నా కాళ్ళ దగ్గర రండని చెప్పారా? తెలుగు జాతి ఆత్మగౌరవం మీద ఇదే తేడా వస్తే ఇక్కడ అమరావతి నుంచి ధర్మకోట నుంచి నా తెలంగాణలో ఉన్న కోటిలింగాల నుంచి వెళ్ళి గుజరాత్ని జయించి వచ్చిన ఆంధ్ర శాతహంలో ఉన్న జాతి అండి మాది. ఇప్పుడు మీరు కనపడే చావ చచ్చిన చేతగాని జాతిలా కనపడేది కాదు మా జాతి. దమ్మున జాతి మా జాతి. నేను చెప్తా ఉన్నాను, తేడా వస్తే చెప్తున్నానండి. మీరు అనుకోవచ్చు ఇవాళ బానిసలు అయిపోయారు ఆంధ్రప్రదేశ్, ముగ్గురిని ఆడిస్తున్నాం అనుకోవచ్చు. ఏదో రోజు చెప్తున్నాను, ఆపరేషన్ బిరడా గరుడ అయిపోయింది. ఎంత సత్యం మీకు తెలుసు, శివాజీ గారు చెప్పారు. ఈ ఆపరేషన్ బిరడా 2018 to 2030+ దీంట్లో 6 పార్టీలను భూస్థాపితం చేయడానికి చర్య తీసుకుంటున్నారు. ఒకటి తెలుగుదేశం పార్టీ 2018లో ట్రై చేశారు తెలుగుదేశం పార్టీ. రెండో పార్టీ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి, దాన్ని వాళ్ళు 0 సీట్లు వచ్చేలా చేసుకున్నారు. మూడో పార్టీ అన్నాడీఎంకే కుదే చేశారు, ఆడిచ్చారు. 4వ జేడీఎస్ సావచెత్త కొడిచి పక్కన పెట్టుకున్నారు. 5వది డిఎంకే, 6వది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరేదో అనుకుంటున్నారేమో, దక్షిణాది మీద విజయయాత్ర ప్రకటించామని ధైర్యంగా ప్రకటించిన పార్టీ అండి అది. నా దక్షిణాది ఈ విదేశమా? ఈ దేశంలో మా మీద దండయాత్ర ఏంటండి మీకు? దయచేసి నేను బీజేపీని ఏమంటలేదండి. ఉత్తర భారతీయ బీజేపీ అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, సికింద్ర భక్త్ గారు, విజయరాజ సింధియా గారు, జానా కృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ పెట్టిన పార్టీ అండి. బీజేపీని కాదు నేను అనేది. ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి నేతృత్వం నడుస్తున్న పార్టీ గురించి మాట్లాడుతున్నా. బీజేపీ నిజంగా 1999లో సాయం చేసి వాజ్పేయి గారు నేను ఏమన్నాం. నేను బీజేపీని అంటలా. 1915లో పెట్టిన హిందూ మహాసభ మదన్మోహన్ మాల్వే గారు కానీ 1952లో పెట్టిన బలరాజ్ మధోక్ గారితో నేతృత్వం జనసంఘ గురించి మాట్లాడలా. ఇవాళ ఆదాని గారి నేతృత్వం నమ్మక ద్రోహం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి నమ్మక ద్రోహం. తెలుగు జాతి ఇప్పటికన్నా మేలుకోపోతే, నేను చెప్తున్నానండి, తెలుగు జాతి ఇప్పటికన్నా మేలుకోపోతే సర్వనాశనం అవడానికి ఎక్కువ రోజులు పట్టదు. ఒక తరం దెబ్బతింది. దయచేసి గమనించండి. ఇవాళ వీళ్ళు చెప్పే మిగతా వాటిని నమ్మొద్దండి. ఇవాళ ఏదో దేశానికి మొత్తం ఇచ్చింది మనకిచ్చిందని చెప్పుకుంటారు. నాకు అర్థం కావట్లేదు. దావోస్ వెళ్ళి కూడా మోడీ గారిని పొగడాల్సిన అవసరం ఏంటండి? అంతం పాయింట్ ఒకటి చెప్తున్నాను. దావోస్ మీరు వెళ్ళి ఉత్తి చేతులతో తీసుకొచ్చారని అందరూ హేళన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను దాని గురించి అంటలా. పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి గారు 1,78,000 కోట్లు తీసుకొచ్చారు. ఆ పక్కనున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతృత్వం సాగే మహారాష్ట్ర 15 లక్షల కోట్లు ప్లస్ తీసుకొచ్చారు. ఆ పక్కన గుజరాత్ 2 వైబ్రెంట్ గుజరాత్ నిర్వహించిన తర్వాత 23,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు, అంటే 9,64,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వాళ్ళ ఇంప్లిమెంటేషన్లో వచ్చేసింది. ఏమండి, దావోస్ వెళ్ళిన దాన్ని మీరు ఫెయిల్యూర్ కాదు. మీరు కనుక ఇన్సెంటివ్స్ తెచ్చుకుంటే నా పిడుగురాళ్లలో ఇక్కడ రెంటచింతల్లో మిట్ట మధ్యాహ్నం వచ్చే మే 20వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి టెంట్ వేసి పెడితే ఆ కంపెనీలు ఇక్కడికి వస్తే 100% ఎగ్జామ్స్ ఇచ్చి చూడండి. మన కాళ్ళ దగ్గరికి వచ్చి బతిమాలు ఇక్కడ కంపెనీలు పెడతామని దమ్మున రావాలి. కానీ వాళ్ళ కాళ్ళ చుట్టూ చిట్టి ఉచ్చి చేతులు వచ్చాను. నేను మిమ్మల్నితో పట్ల ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ చేస్తున్న దుర్మార్గం ముందు బలైపోతుంది. తెలుగు జాతి అని కాదు, నా భావితరాలు బలైపోతుంది. మీరు బాగానే ఉండొచ్చు, యువతరం బలైపోతుంది. మీ కులాభిమానాలు, కులగజ్జి, మత పిచ్చి, వారసత్వ రాజకీయ పిచ్చి, సినిమా పిచ్చి ని కొంతమంది రెచ్చగొడుతున్నారు. మళ్ళీ నేను చెప్తున్నానండి, ఈ రాష్ట్రం ప్రజలు అద్భుతమైన వాళ్ళు. ఆల్రెడీ కులద్వేషాలు, ఉపప్రాంతీయ ద్వేషాలు పెట్టి రెచ్చగొట్టారు. ఇవాళ మత ద్వేషాన్ని తీసుకొస్తున్నారంటే కలపడం చాలా ప్రమాదకరం. గుర్తుంచుకోండి, అభ్యుదయ రాష్ట్రం మనం. ఇవాళ కృష్ణా జిల్లాలో ఒక సభ పెట్టి ఎన్టీ రామారావు గారు ఆచార్య దేవ ఏమంటివి అంటే కులము గురించి మాట్లాడితే అయినా
దాన్ని విమర్శించే స్థాయికి విజయవాడ నడిబొట్టులో సప్పెట్టి తిట్టారంటే 50 ఏళ్ళ తర్వాత ధైర్యం వచ్చిందంటే ఇది కేవలం అక్కడ ఆ ఉత్తర భారతీయ ఒక మత కుల ద్వేష బ్యాచ్ ఇది కాదా అని నేను అడుగుతున్నాను. అది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆఖరిగా చెప్తున్నాను, దయచేసి రాష్ట్రాన్ని కుల చిచ్చు, మత చిచ్చు, ఉప ప్రాంతీయ చిచ్చు దాంట్లో పెట్టొద్దండి. 13.5 కోట్లు రాష్ట్రాలకు విడిపోయాం. తెలంగాణకు అన్యాయం జరిగింది మాట కూడా వాస్తవం అండి. ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం జరిగిన మాట వాస్తవం. దయచేసి గమనించండి రాజకీయ నాయకులారా. ఏదో రోజు చంద్రబాబు నాయుడు గారు మీ మనసులో ఏముందో డెఫినెట్గా ఊహించలేని వాళ్ళం కాదు. మీరు బాధపడుతున్నారు, ఖచ్చితంగా చెప్తాను. బాధపడకపోతే ద్రోహం చేసినట్టే. జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారు, మీరు బాధపడుతున్నారు. తర్వాత ఆల్రెడీ సిపిఎం కాంగ్రెస్ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. మీ ఇద్దరు నేను చెప్తున్నాను, దయచేసి తమిళనాడుని చూసి తెచ్చుకోండి సార్. గుర్తు తెచ్చుకుని మీరు కనీసం అందరూ కలిసి ఉద్యమిద్దాం రండి. మేము తిట్టమంటలా, మోడీ గారు భార్య గురించి మాట్లాడమంటలా, మక్కీగా చూద్దనమంటలా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఇలాగ వెళ్ళి ఇవ్వండి సార్ అని చెప్పి మాట్లాడలేదు. దయచేసి కలిసి పోరాడదని చెప్పి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి శ్రీ చలసాని శ్రీనివాస్ గారి సారథ్యంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రజల పక్షాన, ప్రాంతం పక్షాన అనేక పోరాటాలు నడిచినాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఎన్ని పోరాటాలు చేసినా చెవిటివాడి చెవులో ఏదో అన్నట్లుగా కేంద్ర వైఖరి ఉంది. ఈ రోజున బడ్జెట్లో కూడా తీరని అన్యాయం జరిగింది. గుజరాత్ మీద ఉన్నటువంటి ప్రేమ, అలాగే కుంభమేళ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ ఆంధ్ర ప్రజల మీద, ఈ ప్రాంతం మీద లేకపోయింది. రాజధాని నిర్మాణం వెంటనే పూర్తి చేస్తామని చెప్పి శంకుస్థాపన చేసినటువంటి మోడీ గారు రెండో పర్యాయం కూడా ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత కూడా దీని మీద దృష్టి పెట్టడంలో వైఫల్యం చెందుతూ ఉన్నారు. అలాగే రైల్వే బడ్జెట్ విషయంలో కానీ, పోలవరంలో నిరాశ్రితులు ఉన్నారు. అక్కడ అనేక ఇళ్ళు పోయి ఇబ్బందులు పడిన వాళ్ళు, వాళ్ళ గురించి పట్టించుకోవడంలో కానీ, విద్యార్థులు ఈ రోజున అమెరికా వెళ్ళి చదువుకుంటా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అమెరికాలో. మరి వీళ్ళ విషయాలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు లేకపోతే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది. ఇలాంటి దుస్థితిలో కూడా నిరుద్యోగులకు న్యాయం చేయకుండా, ఈ ప్రాంతానికి న్యాయం చేయకుండా అనేక పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటిని పూర్తి చేయకుండా ఇక్కడ రైతులను ఇబ్బంది పెడుతూ ఇలాంటి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆంధ్ర ప్రజల యొక్క ఇబ్బందులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి వివిధ రాజకీయ పార్టీలు కూడా గమనిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో నెట్టివేయబడ్డారు ఇక్కడ రాజకీయ నాయకులు. ఏమిటంటే అందరినీ కూడా రాజస్థాన్ మీద డెవలప్ చేసినంత ఇదిగా ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయడంలో ఎంతో వైఫల్యం చెందారు. మరి రైతులు కానీ, విద్యార్థులు కానీ అందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడైనా పునర్పరిశీలన చేసి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని, ప్రజల్ని, నిరుద్యోగుల్ని ఆదుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. వికసిత భారత్ కానీ, ఆత్మనిర్భర్ భారత్ కానీ ఈ బడ్జెట్లో ఎక్కడా కనపడలేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేవలం బిహారీ ఎన్నికల బడ్జెట్గానే ఉంది తప్పనిచ్చి రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి అత్యంత ఉన్నతమైన ప్రజాస్వామ్యానికి వేదికైన పార్లమెంటులో ఆమోదించిన తీర్మానాలని కుంభమేళాలో తొక్కి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశం యొక్క ప్రస్తావన లేదు. స్పెషల్ ప్యాకేజీ గురించి ప్రస్తావన లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావన లేదు. గనుల కేటాయింపు గురించి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా దాన్ని తీర్చిదిద్దేటువంటి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలవరం నిర్వాసితులకు సంబంధించినటువంటి కేటాయింపులు లేవు. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి, రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అనేక అంశాలను దాటవేస్తూ సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి తీవ్రంగా నిరసిస్తుంది. ఆంధ్ర ప్రజలను, తెలుగు ప్రజలను మరోసారి గుజరాతీయులు మోసం చేశారు.
బిహారీల మీద ప్రేమ వలకబోశారు, తెలుగు ప్రజల్ని మోసం చేశారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో చలసాని శ్రీనివాసరావు గారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి ముందుగా అభినందిస్తూ వారిని వచ్చిన పాత్రికేయ మిత్రులకు కూడా ముందుగా స్వాగతాన్ని తెలియజేస్తూ, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలకి దేశంలో పాలన చేశారు. తర్వాత మళ్ళీ ఇవాళ బడ్జెట్ పెట్టేటటువంటి పరిస్థితికి మళ్ళీ వచ్చారు. అది మ్యాజిక్ ఫిగర్ లోపలే ఉన్నారండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ గారు కానీ ఏ రోజైనా తప్పుకుంటే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో విభజన చేసిన టైంలో పార్లమెంటు సాక్షిగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విధి విధానాలు కానీ, ఎన్నికబడిన జిల్లాల ప్యాకేజీలు కానీ, రాజధాని నిర్మాణం కానీ, హైకోర్టు నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, అలాగే ఓడరేవులు కానీ, విమానాశ్రయాలు కానీ, మిగిలినటువంటి అన్ని విషయాల్లో కూడా ఇవాళ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళు వివక్ష గురి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆ కేంద్రంతో అంటగాగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారంటే, మళ్ళీ ఇవాళ తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పౌరుషం చచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన ఎక్కడ కూడా ఆయనలో ఆంధ్రుల యొక్క పౌరుషం కనపట్ల. నేను ప్రశ్నిస్తాకే వచ్చానని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఏదో ఆయన ఏదో దీని మీద కూడా కామెంట్ చేస్తే ఏదో చెప్తున్నాడు, బాగానే ఉంది, ముందుకు వెళ్తాం, జలజీవన మిషన్ ఫండ్స్ ఇచ్చారు, ఏదో నడిపిస్తున్నామని చెప్తున్నారు. ఇది పూర్తిగా దగాకోరు బడ్జెట్టు. ఇది పేదల పక్షానికి ఇది గొడవలు పెట్టారు కూడా మేము చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కానీ వాళ్ళ విభజన ప్రత్యేక హోదా విభజన హామీ సమితిని కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనా మీ విధానాలు మార్చుకోండి. తెలుగు వారిని ఇవాళ కాదు, ఒక పద్ధతి ప్రకారం మీరు మోసం చేస్తూ వచ్చాను. ఆంధ్ర బ్యాంక్ ఉండేది తెలుగు వారికి ఉన్నటువంటి ఏకైక బ్యాంక్, దాన్ని తీసుకెళ్ళి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉండేది, హైదరాబాద్ని తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిపారు. అంటే తెలుగు వారి మీద పరోక్షంగా కక్ష తీర్చుకుంటారా మోడీ గారు, అమిత్ షా గారు అని మేము అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పాలి. ఇవాళ ఏ ప్రజల యొక్క ఓట్లతో ఇవాళ అధికారంలోకి వచ్చారో, కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, మీరు ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వాళ్ళ వరకు లైన్కి రాలా, వాళ్ళు ఏదో ఇచ్చారని చెప్తారు. ఇవాళ రాజధాని అభివృద్ధి కోసం డబ్బులు ఇచ్చారని చెప్తారు. ఇవన్నీ అప్పుడే కదా, మీరు వాడ కాకపోతే ఏమైనా వాళ్ళకి తీర్చాలి కదా. ఇవాళ విశాఖ స్టీల్ ఉంది, 11,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఇంకేముంది అయిపోయిందని చెబుతాడు మంత్రి గారు, వర్మ గారు చెబుతాడు, పురంధరేశ్వరి గారు చెబుతారు, పవన్ కళ్యాణ్ గారు చెబుతారు. ఎందుకు మీరు దానికి గనులు కేటాయించమని అడగలేకపోయారు? మీ దయాదాక్షిణ్యాల మీద ఇవాళ మోడీ ప్రభుత్వం నడుస్తున్నది. ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు అంటే, మీలో తెలుగు వారి యొక్క చావ చనిపోయిందని నేను అడుగుతున్నా. ఒక అల్లూరి సీతారామరాజు గారు, ఒక ప్రకాశం పంతులు గారు, ఎంతోమంది మహనీయులు తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని అక్కడ చాటి చెప్పారు ఢిల్లీలో. ఎక్కడ రాజీ పడాల. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజీ పడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు రాజీ పడుతున్నారు. ఇది మిమ్మల్ని తెలుగు జాతి క్షమించుతుంది కూడా మనం చేస్తూ, ఇవాళ ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రాలు కానీ అడగపోయినా హైయెస్ట్ లెవెల్లో బడ్జెట్లో కేటాయింపులు చేశారు. అవునా కాదని అడుగుతున్నాం మోడీ గారిని కానీ, ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి కానీ. దీనికి సమాధానం మీరు చెప్పాలి. ఇవాళ ఢిల్లీకి ఇచ్చారు, బీహార్కి ఇచ్చారు, గుజరాత్కి ఇచ్చారు. ఇవాళ ఎన్డీఏ పాలన ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ ఇస్తున్నారు. మీకు విపక్షాలుగా ఉన్నటువంటి రాష్ట్రాలని ఇగ్నోర్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే డబుల్ ఇంజిన్ ఉండే కాడే మీరు కేటాయిస్తారా? అంటే మీకు మామూలుగా స్ఫూర్తి లేదా, ఫెడరల్ స్ఫూర్తి లేదా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే సత్సంబంధాలని నాశనం చేస్తున్నారు అడుగుతున్న మోడీ గారిని. ఇప్పటికే సర్వనాశనం చేశారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏ స్థితి తెచ్చారు. కూడా దక్షిణ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలకి అన్యాయం చేస్తున్నారు. మిమ్మల్ని జాతి క్షమించదు. భారతదేశంలో మనంతా కూడా అన్నదమ్ములాగా ఉన్నాం. ఇదొక జాతి, భారత జాతి. ఇక్కడ మీ మూలంగా జాతి వివక్ష వచ్చే పరిస్థితుల్లో తలెత్తుకుని ఇప్పటికైనా సరే మీరు మీ మైండ్ సెట్ మార్చుకోకపోతే మేము ప్రజా కురుక్షేత్రంలో సాధన సమితి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని. కేవలం ఆంధ్రప్రదేశ్ను లేకపోతే అమరావతిను మోసం చేయటమే కాదు, మొత్తం దేశ ప్రజలందరినీ లేకపోతే ఎంప్లాయీస్ అందరినీ ఎవరైతే కొద్దిగా ఆశపడ్డారో ఇప్పుడు సంతోషపడుతున్నారో రూపాయి మిగులుతుందని
అందరినీ కూడా మోసం. ఇందులో ఒక లిటిగేషన్ ఏంటంటే వీళ్ళు ఏదైతే 80,000 వరకు ట్యాక్స్ తగ్గింది అని చెప్తున్నారో అది ఇదివరకు మనకి సో మన పిల్లల చదువులకు గాన ఖర్చు పెట్టుకున్న డబ్బు, లేకపోతే ఇంటి సొంత ఇల్లు తీసుకుంటే దాని లోన్ మీద ప్రిన్సిపల్, అట్లాగే ఇంట్రెస్ట్ మీద, అట్లాగే ఇన్సూరెన్స్ పాలసీస్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల మీద ఒక రిబేట్ ఉండేది. సో ఒక ట్యాక్స్ ఎక్సెప్షన్ ఉండేది. సో ఈ ట్యాక్స్ ఎక్సెప్షన్స్ ఏమీ తీసుకోకపోతేనే ఈ కొత్త రకం ఏదైతే నిన్న ప్రపోజ్ చేసిన బెనిఫిట్స్ని మనకి ఇస్తారు. అంటే అంత క్రితం ఉన్నది ఇప్పటికీ ఏమీ మార్పు ఉండదు. కొంతమందికి అయితే ఇప్పుడున్న దాంట్లోకి వెళ్తే ఇంకా నష్టం వస్తుందన్నమాట, వీళ్ళు చెప్తున్న కొత్త దాంట్లోకి వెళ్తే. సో ఈ పాయింట్ చాలామందికి తెలియట్లేదు. సో ఈ రకంగా ఏంటంటే ఇది మన జాతికి భవిష్యత్తులో ఎలా ప్రమాదకరం అవుతుందంటే, ఈరోజు 12 లక్షల సంవత్సరానికి నెలకు 1,00,000 సంపాదించే వాళ్ళకు కూడా ట్యాక్స్ లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదివరకు ఈ నెలకి 1,00,000 సంపాదించుకునే వాళ్ళకి ఒక 2-3 లక్షల రూపాయలన్నా సేవింగ్ చేసుకునే ఒక రకమైన దీన్ని అంటే సేవింగ్స్ అనేది ఇంపార్టెంట్ అన్నట్లు మన ప్రభుత్వాలు ఏంటంటే ప్రోత్సహించినాయి ట్యాక్స్ రిబేట్స్ ఇచ్చి. సో అవి తీసేశారు. అంటే ఏంటంటే సేవింగ్స్ని డిస్కరేజ్ చేస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక మాంద్యాల్లో కూడా భారతదేశం నిలబడిందంటే ఈ సేవింగ్స్ చేసుకునే కల్చర్ వల్ల. దాన్ని కూడా చంపేస్తున్నారు. ఇది భవిష్యత్తులో ఇంకా ప్రమాదకరం అవుతుంది. ఇక అమరావతి నగరానికి ఆ మధ్యన పార్లమెంట్లో చెప్పినప్పుడు మేము కూడా పోస్టులు పెట్టాం, మంచి పని చేస్తున్నారు అని చెప్పి అనుకున్నాం. కానీ ఈ బడ్జెట్ చూసినాక చాలా బాధ అనిపించింది. ఏమాత్రం కూడా ఒక ప్రత్యేకమైన నిధులు కేటాయించకపోవటం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. సో చాలా బాధ అనిపిస్తుంది. మేము బీజేపీని నమ్మకపోయినా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఓట్లేయటం జరిగింది. ఇక్కడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని ఇవ్వటం జరిగింది. వాళ్ళకి మాకు పని చేస్తే, మా రాష్ట్రం కోసం పనిచేస్తే మీకు భవిష్యత్తులో ఎంతో కొంత అవకాశం ఇస్తాంరా బాబు అని చెప్పి మేము ఒక విండోస్ తెరవటం జరిగింది. అయినా కూడా మళ్ళా అదే రకమైన మోసం. గడిచిన 10 సంవత్సరాలుగా బీజేపీ మన రాష్ట్రానికి చేసిన మోసం గురించి చంద్రబాబు నాయుడు గారే బహు అద్భుతంగా చెప్పారు 2019 ఎన్నికల ముందు. అదే విధమైన మోసం మొన్నటి వరకు కంటిన్యూ అయింది, ఈ రోజు కూడా కంటిన్యూ అవుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.